నా ఉద్దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చదువుకొని అది కూడా రాయలసీమ జిల్లాలో పేరుగాంచినటువంటి వ్యక్తి, బడుగు బలైన వ్యక్తి, ఆయన వర్ధంతి జరుగు. దానికి నేను గతంలో కేఎస్ఆర్ మూర్తి గారు ఆయన ట్రస్ట్కు చైర్మన్ ఉండే, ఆయన చనిపోక ముందు ఒక 5-6 సంవత్సరాల ముందు హనుమంతరావు గారిని ఉండాలన్నట్టు నేను దాన్ని ఫాలో అవుతున్నా. అదే ఈ సంజీవయ్య గ్రామానికి వచ్చాడు రాహుల్ గాంధీ గారు, ఆనాడు కొప్పుల రాజు గారు తీసుకొచ్చారు, ఆయన గుడిసెను చూశాడు. అదేవిధంగా ఆయన జన్మదిన సందర్భంలో మరి సంజీవయ్య పార్క్ దగ్గర కూడా రావడం జరిగింది. కనుక నా ఉద్దేశంలో మా మంత్రులు కానీ అందరు కానీ ఆ రోజు 9:30కు ఆయన స్టాచ్యూ ఏది ఫతే మైదాన్ పక్కకు ఉంటుంది, అక్కడ తర్వాత నెక్లెస్ రోడ్లో ఆయన పార్క్ కూడా రావాలని మంత్రులకు కూడా నేను ఉత్తరం రాశాను. అదేవిధంగా ఆయన ఆలోచన వచ్చే తరం వారు రాజకీయాల్లో రావడం డబ్బు సంపాదించడం కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి దామోదరం సంజీవయ్య గారికి ఆయన వర్ధంతి రోజు అందరు రావాలని కోరుతున్నా. తప్పనిసరిగా ఆయనకు సరి అయిన 54వ వర్ధంతి సందర్భంలో తెలంగాణలో బడుగు బలహీన వర్గాల నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. అదేవిధంగా ఇవాళ యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను ప్రధానమంత్రిని కోరుతున్నా. ఇవాళ గతంలో నేను 3 సార్లు మిమ్మల్ని కలిశాము. 3 సార్లు ఒకటి అడిగిన మా జనాభా 60% ఉన్నది, ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, అదేవిధంగా సెపరేట్ బడ్జెట్ ఇవ్వాలి, అదేవిధంగా కులగన కూడా జరగాలంటే ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు నేను 2008లో చేస్తా అన్నాడు. కానీ ఆయన చేయలే. కానీ ఇవాళ జనగణ జరుగుతున్నది, ఆ గజెట్లో ఎస్సీ ఎస్టీ పేరున్నది కానీ ఓబీసీని టోటల్గా తీసేయడం జరిగింది. ఇంతకంటే అన్యాయం ఎక్కడ లేదు. కానీ మొన్న జరిగినటువంటి నిన్న ఫలితాలు చూస్తుంటే ఉత్తర భారతంలో నీకు అవకాశం వచ్చింది, సరిపెట్టావు, దానికంటే ముందు ఒక అమెండ్మెంట్ బిల్ పాస్ చేసుకున్నావు, అదేవిధంగా ఏది ఒక అమెండ్మెంట్ బిల్తో పాటు 3 తలాక్ కూడా బిల్ పాస్ చేసుకున్నావు, దానికంటే ముందు 370 పాస్ చేసుకున్నావు, సరిపెట్టేసినావు. సరే ఏది జరిగినా కానీ ఇవాళ మా రాష్ట్రంలో రాహుల్ గాంధీ సందేశం తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఆయన కులంగానే జరిపాడు, దాని సర్వే కూడా చేయించాడు, 150 కోట్లు పెట్టాడు, అసెంబ్లీలో క్యాబినెట్లో నిర్ణయం అసెంబ్లీలో పాస్ చేసి అది ఆర్డినెన్స్ తీస్తే కోల్డ్ స్టోరేజ్లో వేసినటువంటి గవర్నర్ ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారే వచ్చి ఢిల్లీలో ధర్నా కూడా చేశారు జంతర్ మంతర్లో. కనుక ఇవాళ ఆ సంటెన్ తీశారు కాబట్టి ఇవాళ నా దగ్గరికి ఇన్యూమినేషన్లో మున్సిపల్ అధికారులు వచ్చారు. నాది మీరు చెప్పండి అంటే నేను చెప్పా, మాది న్యాయం జరిగే వరకు మా కులాన్నే మా బీసీలనే అనగదొక్కాలని ఆలోచన చేస్తున్నటువంటి ఏది నరేంద్ర మోడీ గారికి నేను ఉత్తరం రాశా. అయ్యా ఇప్పటికన్నా నీ ఆలోచన ఉన్నదా లేదా? ఎస్సీ ఎస్టీలకు పెట్టినాం కానీ ఓబీసీ అనే కాలం పెట్టలేదు కాబట్టి నేను ఇందులో పార్టిసిపేట్ చేయనని చెప్పాను. అదేవిధంగా నేను ఒకటే కోరిక, అది ప్రధానమంత్రి గారికి రాసిన, అమిత్ షాకు రాసిన, ఇక ఆఖరిలో ఆయన 8వ తేదీ వరకు దీని సంగతి నాకు తెలియకపోతే యాజ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు మాకు అన్యాయం జరుగుతుందని పోరాడుతూ ఉన్నారు. కనుక వారి ఒత్తిడి తప్పనిసరిగా ఓబీసీ ఎంపీ గతంలో ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే దాని ద్వారా నేను సోనియా గాంధీ దగ్గరికి యూపీఐ చైర్పర్సన్ దగ్గరికి పోయి మేము టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి బట్ యూ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఆ అమ్మ డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి చెప్పి ఆమె బిల్లు పెట్టిస్తే పాస్ అయింది.
ఇప్పుడు కూడా ఈ కులగణలో ఇప్పుడు జరగకపోతే ఇక మా జీవితంలో ఎప్పుడు జరగదు, తర్వాత చేస్తాడు. ఇంటి యజమాని ఎవరు ఉన్నారని ఎస్సీని అడుగుతావు, ఇంటి యజమాని ఉన్న ఎస్టీని అడుగుతావు, కానీ మా బీసీ ఊసే లేదు. మేము జనరల్ ఉన్నామురా బాబు, మేము ఓట్లు వేయమా? ఎవడు గెలిచినా మా బీసీ ఓట్లు, ఎస్సీ ఓట్లు, ఎస్టీ ఓట్లు, మైనార్టీ ఓట్లతోనే గెలుస్తారు. కనుక నేను తప్పనిసరిగా వాళ్ళ ఏదైతే బీసీ సంఘాల ఈ బీసీ కుల సంఘాల తరఫుకెళ్ళి నేను ఇది జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష 9వ తేదీ నాడు చేస్తున్నా. 10 గంటలకు కూర్చుంటా. నరేంద్ర మోడీకి తెలియాలి. ఇకపోతే ఆయన గొప్పతనం చెప్తున్నాడు. ఉత్తర భారతంలో నువ్వు గెలిచిండొచ్చు, నీ ప్రతిభ ఉండొచ్చు, కానీ దక్షిణ ప్రాంతంలో చదువుకున్నటువంటి లిటరసీ ఉన్నటువంటి వారి నీ నాటకం తెలుసుకొని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది చెన్నైలో ఓడిపోయావు, తమిళనాడులో ఓడిపోయావు, అదేవిధంగా కేరళలో కూడా ఓడిపోయావు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కర్ణాటకలో 2 బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ అగ్రకులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు ఇద్దరు అగ్రకులాలు బీసీ కులగన చేస్తే నువ్వు బీసీ ఉండి ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నావని నేను అడుగుతున్నా. తర్వాత చేస్తామనే మాకు నమ్మిక లేదు. పోనీ నీ గజిట్లో ఉండాలి కదా, వీఆర్ మేకింగ్ ఆఫ్టర్ దట్ అని. అంత కూడా సెంటెన్స్ పెట్టలేదు. కాబట్టి ఐఎమ్ సిట్టింగ్ ఆన్ 9th ఇండెఫినెట్ అంగర్ స్ట్రైక్. 7వ గతంలో తెలంగాణ గురించి శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. మా బీసీల గురించి నా ప్రాణాలు పోయినా తప్పనిసరిగా నేను ఈ ఉద్యమం కొనసాగిస్తా. తప్పనిసరిగా చనిపోయేదానికైనా పర్వాలే, కానీ వచ్చే తరం వారికి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, నీకు నువ్వే ఓబీసీ అంటావు, నా గానుగ కులం అంటావు, కానీ నువ్వు బీసీలకు ఏం చేయవు. అగ్రకులాలు ఉన్నోళ్ళే బీసీ కులగానే చేస్తుంటే నీ ఆలోచనలో ఎందుకు మార్పు రాదంటున్నా. ఏదో గొప్ప క్రెడిట్ మేము గెలిచారే. నువ్వు ఏమంటావు? బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు. ఆ బేటీ ఏం తప్పు చేసింది? ఆమె 3 సార్లు అయింది, నువ్వు కూడా 3 సార్లు అయినావు. 4వసారి రావడానికి నీ ప్రయత్నం చేస్తున్నావు. కానీ బీసీలు తప్పనిసరిగా నీకు జవాబు చెప్తారు, నువ్వు కులగణన చేయకపోతే అని. తప్పనిసరిగా నేను చెప్తున్నా. 7th నా ప్రోగ్రాం కాగానే, దామోదర్ సంజయ్ గారి వర్ధంతి ప్రోగ్రాం కాగానే తప్పనిసరిగా అన్ని కుల సంఘాలను, అన్ని బీసీ సంఘాలను కోరుతున్నారే, మనం అందరం ఈసారిగిన ఎదురు తిరగకపోతే మన ఓట్లతోటే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. పంచాయతీరాజ్లో 52% సర్పంచులు గెలిచారు. అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు కూడా 57% వచ్చిండ్రు. కనుక తప్పనిసరిగా నా డ్యూటీ ఇది. ఇవాళ నాకు రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు. ఏది అడ్వైజర్ టు ది ఓబీసీ అన్నారు, ఏది ఎస్సీ ఎస్టీల గురించి, ఎస్సీల ఏది బీసీ కులగన గురించి నేను తప్పనిసరిగా ఈ పోరాటం కొనసాగిస్తా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, ఆయన చేసిన అభివృద్ధి చెప్తాం. గతంలో డాలర్ రేటు 61 రూపాయలు ఉండే, ఈయన వచ్చినాక 2014లో 61 ఉంటే 2026లో దానికి 95 రూపాయలు అయింది. పెట్రోల్ రేట్ ఆనాడు 70 రూపాయలు పర్ లీటర్ ఉంటే ఇక్కడ 105 అయింది. అదేవిధంగా డీజిల్ రేట్ 60 రూపాయలు ఉండే పర్ లీటర్, ఇప్పుడు 96 రూపాయలు అయింది. ఎల్పిజి గ్యాస్ రేట్ 600 ఉండే, ఇప్పుడు 965 అయింది. కమర్షియల్ సిలిండర్ రేట్ 1200 ఉంటే 3360. ఇక గరీబోడు ఎక్కడికెళ్ళి ఇట్లా ఎట్లా తయారు చేస్తాడు, దోశ ఎట్లా తయారు చేస్తాడు, వాళ్ళ నోట్లో కూడా మట్టి కొట్టినాం. గోల్డ్ రేట్ 28,000 ఉండే ఆనోళ్ళు 10 గ్రామ్స్, ఇవాళ 1,52,000. ఇక పెళ్లిళ్ళు ఏడుకెళ్ళి అయితే ఎవడు అడిగినా నాకు 5 తులాల బంగారం పెట్టు అంటాడు. ఏడుకెళ్ళి తేవాలే, పెళ్లిళ్ళు కావు. ఇక పెళ్లిళ్ళు కావు. ఈ ప్రభుత్వం పోయేదానిక అందరు కూడా, ఆ మహిళలు కూడా దుమ్ము పోసే పరిస్థితి వస్తుందిరా బాబు. ఇవన్నీ ఎందుకైనాయి? అదేవిధంగా డిమానిటైజేషన్ చేసి ఏది 2000 ఓట్లు రద్దు చేస్తే కూరగాయలు అమ్ముకున్నాడు, 2 రూపాయలు దాచిపెట్టుకున్నాడు బస్త కింద, వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. ఆఖరికి ఇవాళ
ఇంకొక మాట చెప్తా, మీరు ఇదైతారు. ఇవాళ చికెన్ రేటు గతంలో ఏది 120 రూపాయలు ఉండే, ఇవాళ 300 అయింది. అమ్మ చికెన్ దగ్గర కూడా లేదు. కూర 400 ఉండే, ఇవాళ ఎంత అయింది తెలుసా? 1100. 1100 కిలో. అటు మటన్ లేదు, చికెన్ లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఆఖరికి బంగారం కూడా. నువ్వు చేసిన గొప్పతనం ఇన్ని రోజులు ఆయన లెక్క నేను చెప్తా. 2014లో ఏది పెట్రోల్ 61 ఉండే, అదేవిధంగా ఎల్పిజి 600 ఉండే. 2018 వచ్చే వరకు 700 అయింది ఎల్పిజి. 222లో 1000 అయింది. 26లో వస్తే 900. ఏది పెట్రోల్ 105, డీజిల్ 910. నువ్వు ఏ ఘనకార్యం చేసినావురా బాబు? నీకెందుకు ఓటేయాలి? ఇవాళ అడుగుతున్నారు. ఇక రేపు వచ్చేసింది మా కాంగ్రెస్